నమస్తే, వెల్కమ్ టు వైఎస్ఎం న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మీడియాతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే శ్రీ ధనపాల సూర్యనారాయణ గుప్తా. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ లీగల్ సెల్ న్యాయవాదులతో కీలక సమావేశం. గిల్బుజాలపై టీమిండియా అద్భుతమన్న పాక్ మాజీ క్రికెటర్. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మాజీ పార్లమెంట్ సభ్యులు వినోద్ కుమార్ గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు బాల్కా సుమన్ గారు, రాజ్యసభ సభ్యులు గౌరవనీయులు ఎంపీ గారు రవిచంద్ర గారు, పార్లమెంట్ మాజీ సభ్యురాలు సోదరి మాలోత్ కవిత గారు, మేమందరం కూడా కలిసి మా పార్టీ తరఫున ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి పలు విషయాల్లో భారతదేశంలో ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న పరిస్థితులు, ఎన్నికల్లో తీసుకొని రావాల్సిన సంస్కరణలు, అన్ని విషయాల్లో కూడా చాలా వివరంగా మా అభిప్రాయాలు వారితో పంచుకోవడం జరిగింది. చాలా స్వేచ్ఛగా మాకు మా అభిప్రాయాన్ని పూర్తి స్థాయిలో మొట్టమొదటిసారి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారికి చెప్పే అవకాశం ఇచ్చినందుకు ముందుగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి మా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. వారికి ఇవాళ మేము ఒక 6-7 విషయాలు కుండబద్దలు కొట్టినట్టు మా పార్టీ అభిప్రాయం చెప్పాం. అందులో మొట్టమొదటిది, ప్రపంచవ్యాప్తంగా ఈరోజు అమెరికా లాంటి దేశాలు కానీ, యునైటెడ్ కింగ్డమ్ కానీ, జర్మనీ కానీ, ఇటలీ కానీ, ఇంకా చాలా దేశాలు ఇవాళ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లు కొంతకాలం ప్రయోగాలు చేసినా దాని నుంచి వచ్చిన కొన్ని ఫలితాల విషయంలో వచ్చిన అనుమానాలు, ప్రజల్లో ఉన్న విశ్వాసలేమి, నమ్మకం లేని తనం వల్ల ఓటింగ్ మెషిన్లు వద్దనుకొని పేపర్ బ్యాలెట్కే ఈ దేశాలన్నీ కూడా మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళిపోయింది. మేము ఎన్నికల కమిషన్ని కోరింది ఏమంటే, మనం కూడా భారతదేశంలో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం, 140 కోట్ల జనాభా కలిగిన దేశం, మరి దాదాపు 100 కోట్ల ఓటర్లు కలిగిన దేశం. మరి ఇట్లాంటి దేశంలో ఏదో ఈ మెషిన్ల వల్ల ఏదో నష్టం జరుగుతున్నది, నేను వేసిన ఓటు నేను అనుకున్న వారికి పోవడం లేదు అనే అభిప్రాయం ఉంటే అది ప్రజాస్వామ్యానికి చేటు. కాబట్టి మరి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లను పక్కన పెట్టి తిరిగి పేపర్ బ్యాలెట్నే తీసుకోవాలని చెప్పి ఇవాళ మేము మా పార్టీ తరఫున ఎలక్షన్ కమిషన్ని కోరాము. ఆ ప్రాసెస్ కూడా మళ్ళీ తిరిగి పేపర్ బ్యాలెట్ ప్రవేశపెట్టే ప్రాసెస్ కూడా బీహార్ ఎన్నికల నుంచే ప్రారంభించండి, నవంబర్లో జరగాల్సిన బీహార్ ఎన్నికల్లోనే తిరిగి పేపర్ బ్యాలెట్ ప్రవేశపెట్టండి, ఆ తర్వాత వచ్చే సాధారణ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా మళ్ళీ పేపర్ బ్యాలెట్తోనే నిర్వహించాలని కూడా మా పార్టీ తరఫున కుండబద్దలు కొట్టినట్టుగా మా అభిప్రాయం చెప్పారు. అట్లాగే ఎన్నికల్లో పార్టీలు ఇచ్చే హామీ, ఎన్నికల్లో పార్టీలు ఇచ్చే అడ్డగోలు వాగ్దానాలు, ఈరోజు తెలంగాణనే ఎగ్జాంపుల్గా తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అరిచేతిలో వైకుంఠం చూపెట్టి 420 హామీలు ఇచ్చి ఇష్టం వచ్చినట్టుగా నోటికి ఎంత వస్తే అంత అడ్డగోలు మాటలు చెప్పి ఒక వేలం పాటలాగా, ఒక అర్రాసు పాటలాగా నోటికొచ్చిన వాగ్దానాలు చెప్పి ప్రజల్ని మోసం చేసి మభ్యపెట్టి ఓట్లు సంపాదించింది. మాకంటే 1.8% ఓట్లు ఎక్కువగా సాధించి ఇవాళ ప్రజల్ని 100 రోజుల్లోనే అన్ని వాగ్దానాలు అమలు చేస్తామని చెప్పి గ్యారంటీ కార్డులు ముద్రించి చివరికి స్టాంప్ పేపర్ల మీద అఫిడవిట్లు కూడా మరి ఇచ్చి ప్రజల్ని ఎట్లా వంచిందో, గుడిలో దేవుడి ముందు కూడా బాండ్ పేపర్లు పెట్టి ఎట్లా వంచినారో ప్రస్తుత ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, ఇంకా ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు, అది కూడా మేము సవివరంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీడియాతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే శ్రీ ధనపాల సూర్యనారాయణ గుప్తా. సోదరులారా, మీ అందరికి కూడా నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో పెద్దలు గౌరవనీయులు శాసనసభ్యులు సూర్యనారాయణ గుప్తా గారు ఉన్నారు. వారితో పాటు నాగోళ్ళ లక్ష్మీనారాయణ అని నిజామాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు, అదే రకంగా శ్రీకాంత్ గారు ఓబీసీ వైస్ ప్రెసిడెంట్ గారు,
ప్రభాకర్ ఎక్స్ కార్పొరేటర్, నేను ప్రేమ్ సింగ్ రాఠోర్ ఎక్స్ ఎమ్మెల్యే. ఇప్పుడు ఎమ్మెల్యే గారు మీకు ఉద్దేశించి మాట్లాడతారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. కాంగ్రెస్ జనహిత పాదయాత్ర చేస్తుంది. అది ఎట్లా ఉందంటే జనాలు లేకుండా జనరహిత పాదయాత్రగా చేస్తూ ఉంది. కాంగ్రెస్ శ్రేణులే ఆశ్చర్యపోతూ ఉన్నారు. కాంగ్రెస్ అభిమానులు లేకుంటే కాంగ్రెస్ ఓటర్లు ఎందుకు ఈ పాదయాత్ర, ఎందుకు పాదయాత్ర చేస్తున్నారు అంటే, ప్రతిపక్షంలో ఉంటే కొన్ని పార్టీలు పాదయాత్ర చేస్తాయి. ఏదో 20 నెలలు మేము సాధించిన ప్రజలకు తీసుకెళ్ళడానికి చేస్తున్నామని చెప్తా ఉన్నారు. నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, తెలంగాణ ప్రభుత్వానికి, మిమ్మల్ని గ్రామాలలో మీరు ఏదైతే పాదయాత్ర చేస్తూ ఉన్నారో మిమ్మల్ని ఎవ్వరు కూడా నమ్మే పరిస్థితి లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే మీరు డబ్బులిచ్చి స్వయంగా రథం మీద నిల్చొని పిసిసి అధ్యక్షుడే చెప్పిండు. ఏం చెప్తున్నాడు? మైక్లో వినపడ్డది, అందరికీ, తెలంగాణ ప్రజలందరికీ వినపడ్డది. ఫలానా నియోజకవర్గాల కోసం మేము పైసలు ఇచ్చినాం, తీసుకోండి అని. అంటే డబ్బులు ఇచ్చి జనాలను సమీకరించి ఏదైతే మీరు 6 గ్యారంటీలు, 5 డిక్లరేషన్లు, 420 హామీలు ఇచ్చి గద్దెనెక్కి అవి ఏవి అమలు పరచకుండా డైవర్షన్ చేస్తూ ఉన్నారు పబ్లిక్ని. నేను అడుగుతా ఉన్నా, సన్నం బియ్యం మేము ఇస్తున్నామని చెప్పిండ్రు. ఎక్కడ పోతే అదే సన్న బియ్యం గురించి మాట్లాడుతూ ఉన్నారు. సన్న బియ్యం మీరు ఏదైతే 6 కిలోలు ఇస్తూ ఉన్నారో దాంట్లో 5 కిలోలు కేంద్ర ప్రభుత్వమే ఇస్తూ ఉంది. ఇక ఇప్పుడు హాట్ టాపిక్ ఏంటిదంటే, ఇవన్నీ కూడా రాబోయే స్థానిక ఎన్నికల్ని దృష్టి పెట్టుకొని డ్రామా చేస్తూ ఉన్నారు వీళ్ళు. ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్ల విషయం, అత్యధిక శాతం దాంట్లో కేంద్ర ప్రభుత్వందే. ఇక్కడ ఆ టాపిక్ మాట్లాడరు. ఇక మీరు ఇస్తున్న గ్యారంటీలు ఏం అమలు చేసిందని, మీరు మహిళలకు ఇస్తున్న ప్రతి మహిళకు 2500 ఇచ్చిండ్రా? వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ లీగల్ సెల్ న్యాయవాదులతో కీలక సమావేశం. మీరు పోషిస్తా ఉన్న పాత్ర ఏమిటో నేను వేరే చెప్పాల్సిన అవసరం లేదు. నిజంగా ఈరోజు పార్టీకి అన్ని రకాలుగా ఒక పెద్దన్న పాత్ర ఎవరైనా పోషిస్తూ ఉన్నారు అంటే అది న్యాయవాదులే అని చెప్పాలి. అడగకపోతే అమ్మైనా అన్నం పెట్టదన్నట్టుగా, కోరకపోతే దేవుడైనా కూడా వరం ఇవ్వడం అన్నట్టుగా, పిటిషన్ వేయకపోతే, న్యాయస్థానంలో మీరు నిలబడకపోతే న్యాయం కూడా దక్కే పరిస్థితి కూడా ఉండదు. కలియుగం అన్నది ఏమిటి అన్నది ఈ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూస్తే ఈ 14 నెలల్లో ఓహో ఇదేనా కలియుగము అని చెప్పి అనిపించే పరిస్థితి ఎవరికైనా కూడా అనిపిస్తుంది. ఎందుకనంటే న్యాయం లేదు, ధర్మం లేదు. తమకు గిట్టని వాళ్ళు ఎవరైనా ఉంటే, తమకు నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటే, తమకు వ్యతిరేకంగా స్వరం వినిపించే వాళ్ళు ఎవరైనా ఉంటే తట్టుకునే పరిస్థితి లేదు, జీర్ణించుకునే పరిస్థితి లేదు. ఎలాగైనా తీసుకొని పోయి వాళ్ళని జైల్లో వేయాలి, ఎలాగైనా తీసుకొని పోయి వాళ్ళని చిత్రహింసలు పెట్టాలి, ఎలాగైనా కూడా వాళ్ళ పరువును తీయాలి అనే ఒక నీచమైన సంస్కృతి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఒక మనిషిని జైల్లో పెట్టడము అని అంటే తన పరువును, తన ప్రతిష్టలతో ఆడుకోవడం. అవన్నీ తెలిసి కూడా
ఏ తప్పు చేయకపోయినా కూడా బురద వేసి తప్పు చేశాడు అని చెప్పి దానికోసం దొంగ సాక్ష్యాలను క్రియేట్ చేసి కేవలం వీళ్ళు పెట్టే ప్రలోభాలు, వీళ్ళు పెట్టే భయం తప్ప వేరే బేసి లేదు, వేరే సాక్ష్యము లేదు. ఇలాంటి పరిస్థితుల మధ్య న్యాయం జరగడానికి కోసం బాధితుల తరపున గట్టిగా నిలబడి వాళ్ళ స్వరం వినిపించే కార్యక్రమం ఎక్కడైనా చేయాల్సిన పరిస్థితి ఏదైనా ఉంది అని అంటే అది ఇంకా మన భుజస్కంధాల మీద ఇంకా ఆ బాధ్యత ఎక్కువైంది. కానీ ఏదైనా కూడా న్యాయం, ధర్మం అనేది వాళ్ళ తరపున ఎవరైనా వాళ్ళ తరపున గట్టిగా నిలబడి వాళ్ళకు న్యాయం చేసే పరిస్థితి రావాలి అని అంటే అది మళ్ళీ మీ భుజస్కంధాల మీదనే ఉంది. కాబట్టి మీరు పోషించే పాత్ర చాలా ఇంపార్టెంట్ పాత్ర. మరీ ముఖ్యంగా కష్టకాలంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ పార్టీకి నిజంగా పెద్దన్నగా మీరు చేస్తూ ఉన్న పాత్ర ఎప్పటికీ కూడా పార్టీ మర్చిపోదని సందర్భంగా తెలియజేస్తాను. ఎవరికి కూడా ఊహించని విధంగా కూడా ఇంతకుముందు గతంలో ఎప్పుడు జరగని విధంగా కూడా తాజాగా ఇంగ్లాండ్ లో ముగిసిన టెస్ట్ సిరీస్ లో భారత జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించిన యువ సంచలనం శుభ్మన్ గిల్ అసాధారణ ప్రదర్శనతో అందరినీ అబ్బురపరిచారు. బ్యాటర్ గా, నాయకుడిగా అద్వితీయ ప్రతిభ కనబరిచిన గిల్ పై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా ప్రశంసల వర్షం కురిపించారు. గిల్ ప్రదర్శన నమ్మశక్యంగా లేదని, అతను జట్టును పూర్తిగా తన భుజాలపై మోసాడని కనేరియా కొనియాడారు. 5 మ్యాచ్లు ఈ హోరాహోరీ సిరీస్ లో కెప్టెన్ గిల్ పరుగుల వరద పారించాడు. ఏకంగా 75.4 సగటున మొత్తం 754 పరుగులు సాధించి రికార్డుకెక్కిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఎడ్జస్టన్ వేదికగా జరిగిన టెస్ట్ లో జంట సెంచరీలతో చారిత్రక ఇన్నింగ్స్ ను ఆడాడు. ఈ ఒక్క మ్యాచ్ లోనే అతను 430 పరుగులు చేయడం విశేషం. ఒకే టెస్ట్ లో ఒక బ్యాటర్ చేసిన అత్యధిక పరుగుల జాబితాలో ఇది 2వ స్థానం. 1990లో గ్రాహం గూచ్ చేసిన 456 పరుగుల తర్వాత ఇదే అత్యధికం. గిల్ అద్భుత బ్యాటింగ్ తో పాటు అతని నాయకత్వ పటిమ కూడా సిరీస్ కు కీలకంగా నిలిచింది. కఠినమైన ఇంగ్లాండ్ పరిస్థితుల్లో ప్రశాంతంగా, అదే సమయంలో దృఢంగా జట్టును నడిపించాడు. ఆల్రౌండర్ రవీంద్ర జడేజాతో కలిసి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పి జట్టుకు భారీ స్కోర్లు అందించాడు. ఎడ్జస్టన్ టెస్ట్ లో భారత్ 427/6 వద్ద డిక్లేర్ చేసి ఇంగ్లాండ్ ముందు 608 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించడం గిల్ వ్యూహాత్మక నాయకత్వానికి నిదర్శనం. చివరకు 2-2తో సమంగా ముగిసిన ఈ సిరీస్ తో భారత టెస్ట్ క్రికెట్ లో కొత్త శకం ఆరంభమైందని విశ్లేషకులు భావిస్తున్నారు. శుభ్మన్ గిల్ శకం గొప్ప ప్రతిభ, పట్టుదలతో ప్రారంభమైందని బీసీసీఐ సైతం వ్యాఖ్యానించింది. ఈ ప్రదర్శనతో గిల్ భారత క్రికెట్ లో తర్వాతి తరం నాయకుడిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. బీఆర్ఎస్ హయాంలో కఠిన కాళేశ్వరం ప్రాజెక్టు వారి పాలనలోనే కాళేశ్వరం మారిందని ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ విమర్శించారు. పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ ఏకపక్ష నియంత నిర్ణయాలతో కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైనింగ్ జరిగిందని మంత్రి ఆరోపించారు. నిపుణుల సలహాలను పక్కన పెట్టి మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలు నిర్మించారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో గోదావరి పరివాహక ప్రాంతాలను ఎడారిగా మార్చి నీటిని మెదక్, హైదరాబాద్ కు తరలించారన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే చలో కన్నెపల్లి కార్యక్రమం చేపట్టారు. వాస్తవాలను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారన్నారు. కాళేశ్వరం కహానీలో బీఆర్ఎస్ అగ్ర నాయకత్వం తప్పులను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పై చౌకవరం విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకటన్నా ఇప్పుడు మనము ఇంజనీర్లమా లీడర్లమా? ఏం తెలుసు? అక్కడ ఉన్న మంత్రి మా నాయకుడు శ్రీధర్ బాబు గారికి ఏం తెలుసు అని చెప్పి మాట్లాడుతున్నటువంటి నాయకులు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మీరు అధికారంలో ఉన్నారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన గొప్ప ప్రాజెక్టు కేసీఆర్ కళ అని కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో కుప్ప కూలిపోయిన రోజు మీరే కదా అధికారంలో ఉన్నారు. ఆ కుప్ప కూలిపోయినాక భారతదేశంలో అత్యంత
నిపుణుల కమిటీ ఏదైతే డ్యామ్ సేఫ్టీ కమిటీ వచ్చి మీరు ఇక్కడ నీళ్లు గిట్టి వస్తే మిగతా కూలిపోయినటువంటి గేట్లు కాక మిగతా గేట్లకు ప్రమాదం ఉంటుంది, మీరు నీళ్లు అని చెప్పి సేఫ్టీ డ్యామ్ సేఫ్టీ ఆఫ్ కమిటీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చి కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారం ఉంటుంది, మీరు రాష్ట్రంలో అధికారంలో మీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉంటారు, మీరే రాజులు మీరే మంత్రులు. కూలిపోయినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు మీరు ఎంబడే గేట్లు వదిలి కింద నీళ్లు వదిలేకపోతే అత్యంత ప్రమాదం ఉంటుందని చెప్పి అప్పుడున్న సేఫ్టీకి సంబంధించినటువంటి డ్యామ్ సేఫ్టీకి సంబంధించిన జాతీయ స్థాయి ఉన్నటువంటి నిపుణులు వచ్చి ఆ నిపుణుల యొక్క ఆదేశానుసారం గేట్లు వదిలిన తర్వాత తిరిగి ఆ నిపుణులకు సంబంధించిన కన్నెపల్లి కానీ అదేవిధంగా సుందెల కానీ అన్నారం ప్రాజెక్టులకు కూడా బ్యారేజ్లకు సంబంధించినటువంటి లీకేజెస్ ఉన్నాయి, అది కూడా ప్రమాదంలో ఉన్నది. భవిష్యత్తులో ఇక్కడ నీళ్లు స్టోరేజ్ చేసి ఇక్కడ నీళ్లు గిట్ట మీరు కన్నెపల్లి నుంచి కానీ నీళ్లు అక్కడికి మళ్లించాలంటే ఇవన్నీ కూడా మరమ్మతులు చేసిన తర్వాతనే మీరు ముందుకు వాటర్ తీసుకుపోవాలని చెప్పి మాట్లాడినట్టు అంశం కళ్ళకు కనబడతలేదా అంటున్నారు. స్పీకర్ ఆన్ చేసి 10 సంవత్సరాలు రాజ్యం వెళ్ళినోళ్ళు తెలంగాణ మన ప్రాంతానికి ఉత్తర తెలంగాణకు సంబంధించిన కరీంనగర్ కానీ ఆదిలాబాద్ ప్రాంతానికి ఒక నీళ్ళ చుక్కటి చేయకుండా గోదావరి పరివార ప్రాంతానికి సంబంధించిన శాసనసభ్యులుగా టీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ పార్టీ వాళ్ళందరినీ కూడా ప్రజలు తిరస్కరించి ఓడగొట్టిన తర్వాత తిరిగి పార్లమెంట్ ఎన్నికలు వస్తే వాళ్ళ పార్టీకి డిపాజిట్ కల్లంతాయి. అంటే ఒక్కొక్క నియోజకవర్గం లోపల వాళ్ళు 3వ స్థానం పోయింది వాళ్ళ పార్టీ నాయకత్వం కూడా, ఇది ధర్నా కూర్చున్న నాయకత్వం అంతా కూడా. అంటే ప్రజలు కానీ రైతులు కానీ అన్ని వర్గాల ప్రజలు కూడా తిరస్కరించినాక ఇక్కడ కన్నెపల్లి కాడ పోతున్నాం, మీరు నీళ్లు వదిలాలి, నీళ్లు వదిలేకపోతే మన రైతాంగం అంతా ఎడారైపోతుంది, మేము రైతుల పక్షపాతి అంటే నిజంగా రైతుల పక్షపాతి రైతుల మేలుగోరు అయితే మీరు అధికారం ఉన్న రోజు ఇదిగో మేము రైతులకు మా కరీంనగర్ జిల్లా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఈ 2 నియోజకవర్గ సంబంధించిన శాసనసభ్యులము ఇక్కడ ఎంపీగా పనిచేసినాం, మంత్రిగా పనిచేసినాము. ఇగో ఆదిలాబాద్ జిల్లాకు ఈ ఆయకట్టుకు నీళ్ళు ఇస్తాము, ఇగో ఈ ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చినాము, లేకపోతే కరీంనగర్ జిల్లాకు ఈ ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చినాము, ఇప్పుడు కన్నెపల్లి గురించి మీరు గేట్లు ఓపెన్ చేస్తే ఇక్కడ నీళ్ళు ఆదుకుంటామని చెప్పి మాట్లాడారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి సత్య హరిశ్చంద్రుడిలా మాట్లాడుతున్నాడు. ప్రాణహిత చేవెల ప్రాజెక్టు 11,000 కోట్లు ఖర్చు పెట్టినాం, 32% పని చేస్తామని చెప్పాడు. కానీ 2014 రాష్ట్రం ఏర్పడే నాటికి ప్రాణహిత చేవెల ప్రాజెక్టులో పెట్టిన ఖర్చు 3,700 కోట్లు మాత్రమే. చేసిన పనులు 10% లోపే. ఉమ్మడి రాష్ట్రంలో ఢిల్లీలో మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న ఆనాటి కేబినెట్ లో ఉత్తమ్ మంత్రిగా ఉన్న తమ్మిడి హట్టికి అనుమతులు తీసుకురాలేదు. సత్య హరిశ్చంద్రుడే దిగచ్చిండా, అబ్బా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంత నిజాయితీగా మాట్లాడిండా అని మాట్లాడతాడు. ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు ఆయనకు. వాస్తవానికి చెప్పాలంటే 2014 రాష్ట్రం ఏర్పడే నాటికి ప్రాణహిత చేవెళ్లలో పెట్టిన ఖర్చు కేవలం 3,700 కోట్లు మాత్రమే. మీరు చేసిన పనులు కేవలం 3,700 కోట్లు మాత్రమే, నాట్ ఈవెన్ 10%. కానీ ఆయన ఏం చెప్పిండి నిన్న 11,000 కోట్ల రూపాయల పనులు చేసినాం, 32% పని చేసినాం. అబద్ధాలకు కూడా హద్దు పద్దు ఉండాలి. నువ్వు అసలు గుండెకాయ లాంటి తమ్మిడి హట్టికి ఢిల్లీలో మహారాష్ట్రలో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా ఆనాటి క్యాబినెట్లో నువ్వు మంత్రిగా ఉన్నా కనీసం అనుమతి కూడా తేలేదు. నా సిడబ్ల్యూసి అనుమతి తేలేదు, నా మహారాష్ట్రతో ఒప్పందం చేయలేదు. ఇంకా సిగ్గు లేకుండా 32% పనులు చేసినాం. కమిషన్లు దొబ్బిండ్రు మీరు ఆ రోజు. మొబిలైజేషన్ అడ్వాన్స్ పేరు మీద, సర్వే అండ్ మొబిలైజేషన్ అడ్వాన్స్ పేరు మీద 2,300 కోట్ల రూపాయలు జేబులు నింపుకున్నారు, కమిషన్లు దొబ్బిండ్రు, ప్రజలకు అన్యాయం చేసిండ్రు. 4 ఏళ్ల ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు. 7 ఏళ్ళు అధికారంలో ఉంటే తట్టడు మట్టి కూడా తమ్మిడి హట్టి దగ్గర తవ్వకుండా ఈ రాష్ట్రానికి అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇంకా మీరు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మీడియాతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే శ్రీ ధనపాల సూర్యనారాయణ గుప్తా. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ లీగల్ సెల్ న్యాయవాదులతో కీలక సమావేశం.
గిల్బుజాలపై టీమిండియా అద్భుతమన్న పాక్ మాజీ క్రికెటర్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.